ఒక్క క్షణం ఆలోచించండి. మీ షర్టు జేబులో ఉన్న కొద్దిపాటి డబ్బుతో మీరు విదేశాల్లో లక్షాధిపతిలా జీవించగలిగితే, మీరు అడుగుపెట్టిన వెంటనే చుట్టూ ఉన్నవారు మీకు ఊహించని గౌరవాన్నిస్తే, డబ్బు ఎంత ఉందో లెక్క పెట్టకుండా రాజులా ఎంత కావాలంటే అంత ఖర్చు చేసే స్వేచ్ఛ మీకుంటే ఎలా ఉంటుంది? నమ్మలేకపోతున్నారా? ఈరోజు మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ మట్టిని తిన్నా బ్రతికేయచ్చు అన్న పాత మాట నిజమేనా అని అనిపించవచ్చు. కేవలం కొన్ని చిన్న నాణేలకే పొట్టనిండా తిండి దొరికే దేశాలున్నాయి. ఒక సినిమా టికెట్ కంటే తక్కువ ధరకు చీకటి వినోదాలు దొరికే వీధులు ఈ భూమిపై ఇంకా ఉన్నాయి. రాజధాని మధ్యలోని ఏసీ మాల్స్లో స్టైలిష్గా ప్రవేశించి లక్షల విలువైన బ్రాండెడ్ బ్యాగ్లు, గడియారాలను కేవలం 10 వంతు ధరకు మీరు సొంతం చేసుకోవచ్చు. నేరుగా చెప్పానంటే నెలకు కేవలం 15,000 రూపాయలు అనే చాలా సాధారణ జీతం ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే దేశాల్లో మీరొక విలాసవంతమైన జీవితం గడపవచ్చు. ముందుగా మనం వెళ్ళబోయే దేశం బంగారు దేవాలయాల దేశమైన థాయిలాండ్. థాయిలాండ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది టూరిజం మాత్రమే. ఇక్కడ వస్తువుల ధరలు ఎంత తక్కువగా ఉంటాయో మీకు తెలుసా? నిజంగా ఆశ్చర్యపోతారు. ఉదాహరణకి అక్కడి విమానాశ్రయంలో ఒక బౌల్ బీఫ్ నూడిల్స్ సూప్ ధర కేవలం 90 బాటు మాత్రమే. అంటే మన దేశంలో లెక్కబెడితే సుమారు 230 రూపాయలు. అందులో 5-6 బీఫ్ ముక్కలు, మొలకెత్తిన పప్పులు కూడా కల్పిస్తారు. అదే మన భారతదేశంలోని విమానాశ్రయాల్లో కనీసం 650 రూపాయలు ఖర్చు చేయకుండా ఒక సాధారణమైన తినే ఆహార పదార్థం కూడా మనకు లభించే పరిస్థితి అస్సలు లేదు. అందుకేనా ఏమో బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఆహారం ధరలు నగరంలోని ధరల కంటే కేవలం 10 లేదా 20% మాత్రమే ఖరీదైనవిగా ఉంటాయని చాలా మంది టూరిస్టులు ఎంతో ఆనందంగా చెబుతుంటారు. ఒక బీర్ సుమారు 100 నుంచి 200 బాటు వరకు ఉంటుంది. అంటే ఇది 230 నుంచి 460 రూపాయల వరకు అవుతుందన్నమాట. హోస్టెస్ కి డ్రింక్ కొనిపెట్టాలంటే సుమారుగా 300 రూపాయల నుంచి 630 రూపాయల వరకు టచ్ అవుతుంది. వాళ్లను బయటకు తీసుకెళ్లాలంటే కనీసం 1000 రూపాయల నుండి 2100 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇవి అన్నీ ఒకవైపు ఉంటే అక్కడున్న కురిసె ప్రాంతాల్లోని గెస్ట్ హౌసులు మరో విభిన్నమైన రకంగా ఉంటాయి. 11 నుంచి 360 బాట్ వరకు. అంటే ఇక్కడ 50 నుంచి 9,000 రూపాయల వరకు రాత్రి గడపవచ్చు. వాలీలో నీళ్లు పోసే పాతకాలపు టాయిలెట్లు, మెట్రో వేసుకుని ఎక్కాల్సిన గదులు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న అన్ని గదులు 2026 వరకు బుక్ అయిపోయాయట. కానీ చౌకగా దొరుకుతుందని కళ్ళు మూసుకుని వేడిపోకండి. దీనికి వెనక సైబర్ క్రైమ్ మాఫియా ఒక పెద్ద వల విస్తరించి వేచి ఉంది. ఉచిత థాయిలాండ్ ట్రిప్ పేరుతో కొంతమంది టూరిస్టులను మయన్మార్లోని మియావాడి ప్రాంతానికి కిడ్నాప్ చేసిన ఘటనలు భద్రతా సిబ్బందిని షాక్కు గురి చేశాయి. 8 తైవాన్ టూరిస్టులు కూడా ఇదే విధంగా మోసపోయారు. వారిలో పని చేయలేరు అని భావించిన 3 వయసైన మహిళలను విడుదల చేయడానికి ఒక్కొక్కరికి 3 లక్షల తైవాన్ డాలర్లు అంటే సుమారు 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. మిగిలిన 5 యువకులను బంధించి ఆకలితో బాధ వ్యక్తి కొట్టి తిరుతూ క్రిప్టోకరెన్సీ మోసాలకు ఉపయోగించారు. మొత్తం మీద సుమారుగా 5 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు 4 కోట్ల రూపాయల వరకు మోసం చేయాలి అనే లక్ష్యాన్ని వారు పెట్టుకున్నారు. అయితే ఆ మోసానికి పాల్పడిన యువకులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అన్న విషయంపై ఇప్పటి వరకు సమాచారం ఏమీ లేదు. ఎంత భయంకరమైన నిజం కదా! ఇక్కడి నుంచి మనం సరిహద్దులు దాటి కంబోడియాకు వెళ్తాం. మన పొరుగున ఉన్న ఈ దేశం ముఖ్యంగా పెరిట్ స్వయం ప్రభుత్వ ప్రాంతానికి చాలా ప్రసిద్ధి. మోబ్బాయ్ సరిహద్దులు దాటి వెళ్లగానే ఎత్తైన గోడలు, వాటి మీద ముళ్ళు కంచెలు వేసిన భవనాలు మీకు స్వాగతం పలికినట్టు అనిపిస్తుంది. లోపలికి వెళ్లగానే ముందుగా మీ ఆకలిని తీర్చేందుకు ఒక విచిత్రమైన ఆహారం కనిపిస్తుంది. అదేంటంటే
బొగ్గులో కాల్చిన పల ఎలుకలు. వినగానే కొంచెం ముఖం వంపు వచ్చేలా ఉన్నా ఇది అక్కడ సాధారణ ప్రజల రోజువారీ ఆహారం. చిన్న ఎలుక సుమారు $1.5, అంటే దాదాపు 20 రూపాయలు. కొంచెం పెద్దదైతే $100 అమ్ముతున్నారు. పండుగ రోజులలో ఒక వ్యాపారి దీని ద్వారా సుమారు $1000, అంటే 83,000 రూపాయల వరకు సంపాదిస్తాడట. ఇది బీఫ్ లేదా చికెన్లా ఉంటుందని సమీక్షలు చెబుతున్నాయి. కాంబోడియాలో ఇంకొక ఆసక్తికరమైన ట్రెండ్ ఏమిటంటే ఇది బ్రాండెడ్ సెకండ్ హ్యాండ్ వస్తువుల కేంద్రంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అంతర్జాతీయ చెత్తపొడుగు. 65,000 రూపాయల విలువ ఉన్న మంచి కండిషన్లో ఉన్న బ్రాండెడ్ వాచీలు ఇక్కడ కేవలం 16,000 రూపాయలకు దొరుకుతాయి. కానీ ఈ ప్రపంచం వెనక మనసును కలచివేసే ఒక నిజం దాగి ఉంది. విలియం లియో అనే ఊరిలో తీవ్రమైన పేదరికం కారణంగా మహిళలు తమ తల మీద జుట్టును కేవలం $8 నుండి $50, అంటే 600 నుండి 4,000 రూపాయలకు అమ్మేస్తున్నారు. వ్యాపారులు ఈ జుట్టును అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో 10 నుండి 20 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. మట్టి రహదారులపై చెత్తతో నిండిన వీధుల్లో చెప్పులు లేకుండా తిరిగే ఆ పిల్లలకు తమ జుట్టు వెనుక జరుగుతున్న నిజమైన అంతర్జాతీయ వ్యాపారం ఏమిటో కూడా తెలియదు. అంధకారం కమ్ముకున్న తరువాత నాన్తింగ్ నగరం తన నిజమైన ముఖాన్ని చూపించడం ప్రారంభిస్తుంది. 51, 104, 136 అనే సంఖ్యలతో ఉన్న వీధుల్లో నియాన్ లైట్ల వెలుగులో బార్లు సందడిగా ఉంటాయి. ఇక్కడ మద్యం ఆర్డర్ చేయడానికి ముందు మీకు మద్యం పోసే మహిళను మీరు ఎంచుకోవాలి. ఈ సంస్కృతి అక్కడ చాలా సాధారణం. ఒక గ్లాస్ బీర్ కేవలం 65 రూపాయలకు లభించడంతో ప్రతి సంవత్సరం సుమారు 6 మిలియన్ పర్యాటకులు ఇక్కడికి వస్తారు. బయటికి కనిపించే ఈ వినోదాలు, మసాజ్ మరియు కచేరీ బోర్డుల వెనక ఆ మహిళల ఆర్థిక అసమర్థత అనే కనబడని విషాదం దాగి ఉంటుంది. ఇప్పుడు మనం ఆసియాలోని మధ్య భాగంలో ఉన్న ఉజ్బెకిస్తాన్ వైపు ప్రయాణించబోతున్నాం. విమానం దిగిన వెంటనే మీరు కరెన్సీ మార్పిడి చేసిన తర్వాత మీ చేతిలో సుమారు 2 మిలియన్ స్థానిక కరెన్సీ ఉంటుంది. కానీ దాని నిజమైన విలువ కేవలం $170 కంటే తక్కువే. అంటే 2 మిలియన్ ఉజ్బెక్ సోమ్ మన కరెన్సీలో సుమారు 14,000 రూపాయలకి సమానం. అమెరికన్లకు అక్కడ అడుగు పెట్టిన వెంటనే తాము మిలియనీర్లయ్యామనే ఫీలింగ్ వస్తుంది. కేవలం $100 ఇచ్చినా 1 మిలియన్ సోమ్ ఇస్తారు. 2017 సంవత్సరంలో ఒక వ్లాగర్ తన $80 మార్చినప్పుడు వచ్చిన 5 కట్టల నోట్లను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఆ డబ్బులు పెట్టుకోవడానికి పర్సులు సరిపోక షాపింగ్ బ్యాగుల్లో మోసుకెళ్లేవారు. ఇప్పుడు కొత్త ఏటీఎంలు వచ్చినందున ఆ కష్టాలు కొంత తగ్గిపోయాయి. చరిత్రపరంగా మనం గమనించి చూస్తే ఈ దేశం సుమారు 4,48,900 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వైశాల్యంతోనూ, అలాగే 36 మిలియన్ల జనాభాతోనూ ఆ ప్రాంతంలోనే అతిపెద్ద దేశంగా నిలుస్తోంది. ప్రపంచం మొత్తంలోనే 2వ అతిపెద్ద బంగారు గనిగా పేరుగాంచిన మురుంతవ్ గని కూడా సరిగ్గా ఇక్కడే ఉంది. ఇక్కడ సుమారు 2,040 టన్నుల భారీ పరిమాణంలో బంగారు నిలువలు ఉన్నాయని అధికారికంగా అంచనా వేయడం జరిగింది. ఇక్కడి జీవనశైలి చాలా భిన్నంగా ఉంటుంది. 1777లో ప్రారంభమైన ఇక్కడి మెట్రోలో ఎక్కితే ఊపిరాడని లద్దిని చూడవచ్చు. జనాభా తక్కువగా ఉన్నా అందరూ రాజధానిలోనే కేంద్రీకరించబడిపోతుండటంతో మిగతా ప్రాంతాలు జనసందడి లేకుండా వెలవెలబోతుంటాయి. పాత పట్టణ ప్రాంతాల్లో $160 ఇచ్చి రిక్షాలో హైగా చుట్టొచ్చేయచ్చు. ఇక్కడ పురుషులే చేతు కలుపుకుంటాయో. స్త్రీలు తమ ఛాతిపై చెయ్యి పెట్టుకుని తల వంచి నమస్కారం చెబుతారు. ఇంటికొచ్చే అతిథికి
తలుపు దగ్గర నుంచే కుర్చీ ఇచ్చే విధానం వారి గౌరవానికి సంకేతం. ఇక్కడ ముఖ్యంగా రొట్టెను తిరస్కరించడం చాలా పెద్ద అవమానంగా భావిస్తారు. ప్రయాణానికి వెళ్లే ముందు రొట్టెను కొరికి వెళ్లడం, వాళ్ళు తిరిగి వచ్చే వరకు ఆ ముక్కను జాగ్రత్తగా ఉంచడం వారి సంస్కృతిలో భాగం. 3,000 నుంచి 15,000 కిర్గిస్తానీ సోమ్, అంటే 20 నుంచి 100 రూపాయల మధ్య దొరికే చాలా పెద్ద పరిమాణంలో ఉండే రొట్టెలు వీరి దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. తందూల్ పొయ్యిలో వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆ రొట్టెలను ఎలా వేస్తారో చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. నవత్ అని పిలిచే ఒక రకమైన కర్కండుతో పోలిన స్వీట్ ఇక్కడ చాలా ప్రసిద్ధి. ఇది కేవలం 10,000 సోమ్, అంటే 75 రూపాయలకు 1 కిలో దొరుకుతుంది. వీటన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడున్న ప్లావ్ అనే అన్నం గురించి ఖచ్చితంగా వివరించి తీరాల్సిందే. ఒకేసారి 20 పెద్ద కడాయిల్లో సుమారుగా 2 లేదా 3 పెద్ద డబ్బాల నిండా నూనె పోసి టన్నుల కొద్దీ మాంసం, క్యారెట్, శనగలు అన్నీ వేసి ఎంతో రుచికరంగా వండుతారు. ఇది చాలా ఖరీదైనదైనప్పటికీ ఒక ప్లేట్ కూడా కేవలం $2.45, అంటే భారతీయ కరెన్సీలో సుమారు 200 రూపాయలకు లభిస్తూ ఉంటుంది. ఇక్కడ 1 కిలో మాంసం కేవలం 330 రూపాయలకే, 10 కోడిగుడ్లు 50 రూపాయలకు మరియు ఒక స్వచ్ఛమైన నీటి బాటిల్ 10 రూపాయలకే బడుగుతాయి. ఇది మతపరంగా చాలా తటస్థమైన ముస్లిం దేశం కావడంతో ఇక్కడ బయట పబ్లిక్ నైట్ లైఫ్ అనేది మనకు పెద్దగా కనిపించదు. కేవలం టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా మాత్రమే కొన్ని రకాల సమాచార మార్పిడి మరియు సంభాషణలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక సాంస్కృతిక శాంతి గురించి మాట్లాడాం కదా, దానికి విరుద్ధంగా ఉండే మెక్సికోలోని కొన్ని పరిస్థితులను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడ వస్తువుల ధర తక్కువే, కానీ ప్రాణానికి విలువ అంతకంటే తక్కువ. రాజధాని మెక్సికో సిటీలో దయనీయమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న మహిళలు రోజుకు 10 మంది క్లయింట్లను చూసి ప్రతి లావాదేవీకి కేవలం $3 నుంచి $4, అంటే 250 నుంచి 330 రూపాయల వరకు సంపాదిస్తూ ప్రాణాన్ని చేతిలో పట్టుకుని జీవిస్తున్నారు. డెబిడో జిల్లా వంటి ప్రాంతాలు మాదక ద్రవ్యాలు మరియు నేరాలకు పేలుపోయినవి. ఇక్కడ ఇళ్ల ధర ఒక చదరపు మీటర్కు 40,000 నుంచి 70,000 రూపాయల వరకు ఉన్నా భద్రత లేకపోవడం వల్ల ఎవరూ అక్కడ నివసించడానికి ధైర్యం చెయ్యరు. సాధారణంగా ఇళ్ల అద్దె విషయానికొస్తే అమెరికాలోని ప్రధాన నగరాలతో పోల్చి చూస్తే ఇక్కడ అద్దె 74% తక్కువగా ఉంటుంది. అక్కడ 1000 నుంచి $3,000 వరకు ఖర్చయ్యే చోట ఇక్కడ నెలకు కేవలం $800, అంటే మన కరెన్సీలో సుమారు 66,000 రూపాయలకే ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకోవచ్చు. అయితే సగటు మధ్యతరగతి కుటుంబాల వార్షిక ఆదాయం దాదాపు 23 లక్షల రూపాయల వరకు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సొంతంగా ఒక కొత్త ఇల్లు కొనుగోలు చేయడం అనేది కష్టమవుతోంది. దీనివల్ల 2 లేదా 3 తరాల వారు ఒకే పాత ఇంట్లోనే సర్దుకుపోతూ జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే 2024లో అధ్యక్షురాలు క్లాడియా షీన్ఫామ్ ఒక గొప్ప ప్రణాళికను ప్రకటించారు. 6 సంవత్సరాల కాలంలో 1 మిలియన్ ఇళ్లను నిర్మించడము, ఇంకా 4,50,000 పాత ఇళ్లను పునరుద్ధరించడము కోసం మొత్తం $3.5 బిలియన్, అంటే దాదాపు 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించారు. మెక్సికోలోని శాన్ క్రిస్టోబల్ డి లాస్ కాసాస్లో శుద్ధమైన తాగునీరు దొరకడం చాలా కష్టం. కానీ కోకా-కోలా మాత్రం చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. నీటిలో ఈ కోలి బ్యాక్టీరియా ఉండటంతో చాలా మంది కోక్ తాగటానికే ఆసక్తి చూపుతున్నారు. ఇంకొక వైపు స్థానిక కోకా-కోలా ఫ్యాక్టరీ ప్రతిరోజు లక్షల లీటర్ల భూగర్భ జలాన్ని వినియోగిస్తుండగా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీని ఫలితంగా ఊబకాయం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు తీవ్రమైన స్థాయిలో పెరిగిపోయాయి. జపాన్లో వ్యవసాయ ఉత్పత్తులు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. అదే సమయంలో ఇళ్ల ధరలు కూడా సాధారణ ప్రజలకు
అందని స్థాయిలో ఉంటాయి. అందుకే అక్కడ చాలా మంది జిక్కో బుకెమ్స్ అని పిలిచే గతంలో మరణాలు జరిగిన ఇళ్లలో 20-50% తక్కువ అద్దెకు తీసుకుంటున్నారు. ఈ ఇళ్లపై ఉన్న భయాన్ని తగ్గించేందుకు నో గోస్ట్ సర్టిఫైడ్ వంటి ప్రత్యేక సేవలు కూడా అక్కడ ఉన్నాయి. ఫుకుయోకాలోని అసాహి రియోకాన్ హోటల్లో ఒకప్పుడు కేవలం 130 రూపాయలకే ఒక గది లభించేది. కానీ ఆ గది 24 గంటలు యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చేయబడుతుంది. కోవిడ్ తర్వాత ఈ సేవను నిలిపివేశారు. ఇక ఇల్లు లేనివారు ఇంటర్నెట్ లేదా మాంగా కేఫేల్లో ఉన్న చిన్న క్యాబిన్లలో తక్కువ ఖర్చుతో రాత్రులు గడుపుతున్నారు. మిత్రులారా, ఇలా ప్రపంచంలోని 5 దేశాల్లో కనిపించే చౌకైన జీవన విధానాల వెనుక ఎన్నో ఆర్థిక, సామాజిక వాస్తవాలు దాగి ఉన్నాయి. అయితే ఈ దేశాల్లో మీకు ఏది ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.